ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 15వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 4 గంటల తర్వాత ఒక నిజం తెలుస్తుంది. అది ఏంటి? అలాగే కుంభరాశి వారికి మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అంటే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో ఉంటాయి? అలాగే వారి యొక్క జీవితానికి ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. అలాగే కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఆవేశాన్ని అధికంగా కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ఇది వీరికి ఇబ్బందికర పరిస్థితులను తీసుకుని వస్తుంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యత గురించి కావచ్చు, ఇతరులకు వినిపించాలని అస్సలు అనుకోరు. బాధను ఎప్పుడూ మనసులోనే దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేసి విఫలమవుతూ ఉంటారు. మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ కూడా ముందు నిలుస్తారు. ఇతరులకు హామీగా ఉండి చిక్కులు కూడా కొని తెచ్చుకుంటారు. అలాగే కుంభరాశి వారు సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా కలిగి ఉంటారు. వీరి యొక్క జీవితం ఒడిదుడుకులకి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ చివరికి ఒడిదుడుకులు అన్నీ కూడా సమసిపోయి వీరు ఆనందంగా సమయాన్ని గడపగలుగుతారు. అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు, కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తుంది. మీ యొక్క స్నేహితులు, బంధువులు ధనాన్ని సర్దుబాటు చేసి మీ యొక్క ఉన్నతికి ఎంతగానో తోడ్పడతారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో, గౌరవ స్థానాల్లో ఉన్నవారి వల్ల వీరి కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది. ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోయే అవకాశాలు కూడా వీరి యొక్క జాతకంలో ఉంటాయి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక బుధవారం రోజు అంటే 2025వ సంవత్సరం జనవరి 15వ తేదీ బుధవారం యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం 4 గంటల తర్వాత ఒక నిజం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఆర్థికపరమైన విషయాల గురించి ఒక రహస్యాన్ని మీ దగ్గర బయట పెట్టకుండా దాచిపెట్టి ఉంచారు. దానికి సంబంధించినటువంటి నిజం మీకు తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు, లేకపోతే మీ యొక్క తోబుట్టువులు కావచ్చు, మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, మీ యొక్క సంతానం కావచ్చు, ఇలా ఎవరైనా సరే ఒక ఆర్థికపరమైనటువంటి విషయం గురించి అంటే డబ్బులకు సంబంధించి ఎవరి దగ్గరైనా అప్పు తీసుకున్నారా, ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చారా, ఏదైనా షూరిటీ సంతకం చేశారా, ఇటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి ఒక సీక్రెట్ నైతే మీ దగ్గర దాచిపెట్టి ఉంచారు. అయితే ఆ రహస్యం అనుకోకుండా బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే తొందరపాటుగా వారే ఆ విషయాన్ని బయటపెట్టవచ్చు. లేకపోతే ఎవరికైతే డబ్బు అప్పుగా ఇచ్చారో, డబ్బు తీసుకున్నారో, లేకపోతే షూరిటీ సంతకం చేశారో, అంటే ఏ వ్యక్తులతో అయితే ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి లావాదేవీ నడిపారో ఆ వ్యక్తి ద్వారా కూడా ఈ యొక్క విషయం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కొంత ఆందోళన కలిగించే వార్త అయినప్పటికీ కూడా మీరు కొంతసేపు దీని గురించి ఆలోచిస్తారు, తర్వాత మర్చిపోతారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు భూతద్దంలో పెట్టి చూడకుండా సమస్య ఏదైనా వస్తే కనుక దాన్ని పరిష్కరించే మార్గాన్ని కనుక్కోండి.
అప్పుడే కుటుంబం కూడా ప్రశాంతంగా ఉంటుంది. అంటే మీకు చెప్పకుండా చేశారు కదా అని వారితో గొడవ పెట్టుకోకుండా సమస్య వస్తే కనుక దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి అనే దాని గురించి ఆలోచించండి. అప్పుడే మీ యొక్క జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. కుటుంబ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు ఉన్నప్పటికీ మీ యొక్క వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలైతే మీరు తీసుకోబోతున్నారు. వ్యాపార అభివృద్ధికి సంబంధించి మీరు కొన్ని అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తుంది. అంటే చాలా కాలంగా అనుకుంటున్నారు కానీ మీరు దానికి సంబంధించి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. ఒకరి దగ్గర నుండి కావచ్చు లేదా ఇద్దరి దగ్గర నుండి కావచ్చు డబ్బు అప్పుగా తీసుకోవటం కానీ లేకపోతే ఏదైనా లోన్ కోసం మీరు అప్లై చేసుకోవటం కానీ అంటే వ్యాపారాన్ని విస్తరించాలని అభివృద్ధి పరచాలని వినియోగదారులను ఆకట్టుకునే కొన్ని మార్పులు చేర్పులు మీ యొక్క వ్యాపారంలో తీసుకుని రావాలని ఒక నిర్ణయం అయితే మీరు తీసుకుంటారు. అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి మీరు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా రిజల్ట్ అనుకూలంగా వచ్చే పరిస్థితులైతే ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక పురోగతి కోసం మీరు ఆదాయ మార్గాన్ని అన్వేషిస్తున్నారా? దానికి సంబంధించి మీకు గుడ్ న్యూస్ వినిపించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. కానీ కుంభరాశి వారు మీరు మగవాళ్లైనప్పటికీ ఆడవాళ్లైనప్పటికీ మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే వివాహితుల విషయంలో ఇది కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. చిన్న విషయం గురించి అంటే చిన్న టాపిక్ గురించి గొడవ పెద్దదిగా మారే ప్రమాదమైతే ఉంది కాబట్టి అనవసరంగా వాదించుకుంటూ సమస్య తీవ్రతను పెంచుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి. అలాగే ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కూడా కొంత మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే మీ యొక్క పై అధికారుల ద్వారా మీరు కొన్ని మాటలు పడాల్సి రావచ్చు. ఇది మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తుంది. అలాగే పని ఒత్తిడి పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఈ రోజు దినఫలాల్లో కుంభరాశి వారికి కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలైతే ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే చాలా కాలం నుండి ఒక పనిని కంప్లీట్ చేయలేక మీరు పెండింగ్ లో ఉంచారో ఆ పని పూర్తి చేసే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క కుంభరాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుణ్ణి నిందించే మాటలు మాట్లాడకూడదు. శని స్తోత్రం పారాయణ చేయాలి. అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, లేకపోతే ఆహార ధాన్యాలు కావచ్చు మీరు ఆలయానికి వెళ్లినప్పుడు పేదలకు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయటం ద్వారా శని భగవానుడు ఎంతగానో సంతోషపడతాడు. మీ జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు బాధలు కలగకుండా తను మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. ఎందుకంటే మన కర్మల ఫలాన్ని మాత్రమే శని భగవానుడు మనకి అందిస్తూ ఉంటాడు. కాబట్టి కష్టాలు బాధలు కలిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో శని భగవానుణ్ణి నిందించకూడదు. అలాగే మీరు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే మీ యొక్క స్నేహితుల్లో మీ యొక్క మంచిని కోరుకునేవారు ఉన్నట్లే మీ యొక్క చెడును కోరుకునేవారు కూడా ఉంటారు. కాబట్టి అటువంటి వ్యక్తులతో మీరు బంధాన్ని కొనసాగిస్తూ వెళ్లారంటే జీవితంలో అనేక రకాల సమస్యలు మున్ముందు కూడా మీరు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. స్వామి వారి యొక్క కృపా కటాక్షాలతో ఆదాయ మార్గాలు కూడా మీకు పెరుగుతాయి. అలాగే ఆర్థిక పురోగతి కోసం ఆ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించండి. చక్కటి శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఈ విధంగా కుంభరాశి వారికి 2025వ సంవత్సరం జనవరి 15వ తేదీ బుధవారం యొక్క దినఫలాల్లో కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు ఉంటాయి. కానీ మీ యొక్క కుటుంబ సభ్యులు దాచిపెట్టినటువంటి ఒక ఆర్థికపరమైన విషయం గురించి సాయంత్రం 4 గంటల తర్వాత మీరు నిజం తెలుసుకునే అవకాశాలైతే ఉంటాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.